స్టార్టింగ్ ప్రెస్ చేసినప్పటికీ లాస్ట్ మినిట్కి మెల్లగా ఆ చేంజ్ కనపడుతుంది. స్టార్టింగ్ అంత లేదు కదా ఇప్పుడు. లేదు సార్. సో వదిలేస్తున్నా. అంతే, ఓకేనా? ఓకే సార్. ముందు ఇక్కడ ప్రెస్ చేస్తే బాగా పెయిన్ ఉన్నారు కాబట్టి పర్వాలేదు ఇప్పుడు. పర్లేదు సార్. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ సచిన్ హియర్ ఫ్రమ్ ఫిజియోషైన్. ఇవాళ ఈ వీడియోలో మనం ఒక పేషెంట్ని లైవ్గా ఫస్ట్ కన్సల్ట్ అవుతాము. తను ఆల్మోస్ట్ గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చింది హైదరాబాద్కి. తనతో మాట్లాడి తన ప్రాబ్లం ఏంటో తెలుసుకొని తన ప్రాబ్లంకి ఇమ్మీడియట్గా మనం ఇవాళ ఏం ట్రీట్మెంట్ చేస్తామనేది మాత్రం ఈ పూర్తిగా వీడియోలో చూడొచ్చు మీరు. తనతో మాట్లాడిన తర్వాత ఇమ్మీడియట్గా తనకున్న ప్రాబ్లమ్ని ఎట్లా ట్రీట్ చేస్తామనేది ఈ పూర్తిగా ఈ వీడియోలో చూడొచ్చు. ఓకే, గుడ్ మార్నింగ్. నమస్తే సార్. యా, మీ పేరు? లక్ష్మి సార్. లక్ష్మి, గుంటూరు నుంచి వచ్చారు కదా? గుంటూరు సార్. సో మీ ఏజ్ ఏంటమ్మా? 22 సార్. 22. ఏంటి మీ ప్రాబ్లం? 2 ఇయర్స్ బ్యాక్ బండి మీద వెళ్తుంటే స్కిడ్ అయ్యి పడిపోయినా. ఈ చెయ్యి బాగా లాగేస్తూ ఉంటుంది. చెయ్యి నొప్పి వల్ల ఈ మెడ నొప్పి, తలనొప్పి కూడా అవుతాయి. చాలా చోట్ల చూపించుకున్నాను కానీ తగ్గలేదు, రిలీఫ్ అయితే లేదు. ఆ కాసేపు పెయిన్ తగ్గుతుంది కానీ రిలీఫ్ అయితే లేదు. చాలా చోట్ల అడిగాను, మీ గురించి చెప్పారు. ఇంకా కన్సల్ట్ చేద్దాంలే అని చెప్పి అపాయింట్మెంట్ కోసం చూస్తే ఎప్పటి నుంచో చూస్తున్నాను, రాలేదు. ఇంకా ఈరోజు వచ్చింది. ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఎట్లాగో వచ్చారు. వీఆర్ హ్యాపీ ఫర్ దాట్. బట్ రైట్ నో మనం కెమెరా వీడియో లైవ్లో కూడా ఉన్నాము. సో మీకు వీడియో లైవ్లో వెళ్ళడానికి అయితే ఇబ్బంది ఏం లేదు కదా? ఇబ్బంది ఏం లేదు సార్, నా నొప్పి తగ్గితే చాలు. ఫస్ట్ ఇమీడియట్గా అసెస్ చేసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని నేను తెలుసుకుంటాను. ఫిజికల్గా కొన్ని మూమెంట్ చెక్ చేసి మిమ్మల్ని ఎంత సివియర్ ఉందో తెలుసుకున్న తర్వాత దానికి తగ్గట్టు ఇమీడియట్గా నేను అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్తానా లేకపోతే సింపుల్గా మజిల్ రిలాక్సేషన్ లాగా చేస్తానా అనేది మనము వీడియోలో లైవ్లో కూడా వెళ్దాము. ఓకేనా? రెడీ కదా? రెడీ. సో మీకు రైట్ సైడ్ ఎక్కువ పెయిన్ అంటున్నారు కాబట్టి ఫస్ట్ ఒకసారి ఫిజికల్గా చెక్ చేద్దాము. ఓకే, జస్ట్ రిలాక్స్గా ఉండండి బాడీని. ఓకే, బాడీ లూజ్. నేను జస్ట్ కంప్రెస్ చేసి చూస్తాను సర్వైకల్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి లేదా. పెయిన్ వస్తుందా? లేదు సార్. ఓకే, జస్ట్ రైట్ సైడ్ పెయిన్ లేదు సార్. పెయిన్ లేదు సార్. ఓకే, ఇదంతా పెయిన్ అంటున్నారు, చేయి లాగుతుంది అంటున్నారు. ఒక్కసారి పెయిన్. ఎస్ 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 ఎస్. ఓకే, పెయిన్ లేదు సార్. పెయిన్ అక్కడే కొంచెం ఈ ఏరియాలో మాత్రమే పెయిన్ ఉంది అంతేనా? బాడీని అంతా లూజ్. ఊపిరి బాగా పీల్చుకొని వదిలేసేయండి. యా, రైట్ సైడ్ తిరిగి చూడండి. లెఫ్ట్ ఈజీ ఉందా, రైట్ ఈజీ ఉందా? లెఫ్ట్ తిరగండి. లెఫ్ట్ ఈజీగా ఉంది. రైట్ సైడ్ కొంచెం కష్టం ఉంది. లూజ్ వదిలేసేయండి బాడీ. బ్రీత్ బాగా తీసుకోండి, వదిలేసేయండి. అక్కడ రిలీజ్ అయింది తెలిసింది కదా? మీరు లెఫ్ట్ రైట్ మళ్ళీ తిరిగి చూడండి. ఇప్పుడు మూమెంట్ మోర్. లెఫ్ట్ సైడ్ కూడా చేసేద్దాం. ఊపిరి పీల్చుకొని వదిలేసేయండి. సో నా మజిల్ మీద బాగా రిలాక్స్ చేద్దాం. కాళ్ళు నార్మల్గా పెట్టేసేయండి. బాడీని అంతా లూజ్ వదిలేసేయండి. మజిల్ని యాక్టివేట్ చేయాలంటే జస్ట్ కొంచెం స్ట్రెయిన్ చేస్తాం దాన్ని. రిలాక్స్ 1 minute వరకు. అదే నేను పెట్టుకున్నప్పుడు నొప్పి వస్తుంది కదా, ఈ ఏరియాలో ఇక్కడ నొప్పి ఉంది. పెయిన్ఫుల్ లేదు సార్. పెయిన్ఫుల్ అక్కడ లైట్. అంటే ఏదైతే మజిల్ టెండర్గా పెయిన్ ఉందో ఆ పెయిన్ జోన్ని మనము స్ట్రెయిన్ చేస్తాం అనమాట. ప్రస్తుతానికి 2 minutes మాత్రమే మీకు ఆ స్ట్రెయిన్ పడుతుంది, తర్వాత మీకు రిలాక్స్ అవుతుంది. దీనికి షార్టన్ చేయాలి మజిల్ని. యా, ఇక్కడే కదా మంచి. యా, 10 seconds పెయిన్ వస్తుంది. ఎస్, అంతే. 1 minute ఉంచుతాను. నేను స్టార్టింగ్ ప్రెస్ చేసినప్పటికీ లాస్ట్ మినిట్కి మెల్లగా ఆ చేంజ్ కనపడుతుంది. ఇప్పుడు మీకు చెప్పిన ఉన్న ఈ తీవ్రత మెల్లమెల్లగా మారుతుంటే నాకు చెప్పండి. కెన్ యూ సీ దట్? యా, లూజ్ వదిలేసాను. స్టార్టింగ్ అంత లేదు కదా ఇప్పుడు? లేదు సార్. స్లో వదిలేస్తున్నా. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఈ మజిల్స్ అన్ని యాక్టివేట్ అవ్వాలి అంటే కొంచెం చిన్న ఎక్సర్సైజ్ లాంటి డ్రిల్ ఒకటి అవసరము. ఓకే,
నేనేం చేస్తానంటే మీ హెడ్ ఈ మజిల్స్ని యూస్ చేసుకుంటూ ఇలా వెళ్ళాలి మీరు బయటికి, ఐ మీన్ జస్ట్ సైడ్ బెండింగ్ ఇట్లా, ఓకే. సో నేను దాన్ని మీరు వెళ్ళకుండా నా హ్యాండ్తో ఇట్లా ఆపేస్తాను. సో బాగా బలం అవసరం పడుతుంది కాబట్టి మజిల్ ఎక్కువ యాక్టివ్ అవుతుంది. ఒక 10 seconds కంటిన్యూగా చేయండి, 2 seconds రెస్ట్ చేయండి. ఆపోజిట్లో నేను స్ట్రెచ్ ఇస్తాను. స్టార్ట్ చేయండి. కమాన్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. వస్తుందా? 10 9 8 7 6 5 4 3 2 1. రిలాక్స్. బ్రీత్ బాగా తీసుకోండి. అంతే. ఓకేనా? ఓకే సార్. ఇలా చేయడం వల్ల మజిల్ మీద ఉన్న ఫేషియా అంతా బాగా రీస్టోర్ అయ్యి బాగా మిమ్మల్ని టైట్నెస్ నుంచి దూరం చేస్తుంది అనమాట. సో ఇది రెగ్యులర్గా ఇంట్లో మాత్రం చేసుకోవద్దు. ఓన్లీ ఎక్స్పర్ట్స్ మాత్రమే హ్యాండిల్ చేసేటట్టు చూసుకోండి. ఓకేనా? ఓకే సార్. సో లక్ష్మి గారు, జస్ట్ మీ స్పైన్ మీద ఉన్న మజిల్ మీద ఉన్న ఆ టైట్నెస్ని మాత్రం ఇవాళ రిలీజ్ చేసినాము. బట్ నాకు తెలిసి ఆ ప్రాబ్లంకి ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం రోజులు పడుతుంది అనమాట మొత్తం పూర్తిగా అవ్వడానికి. ఇవాళ చేసిన ఈ మూమెంట్ రిలాక్సేషన్ వల్ల మీకు ఎట్లా ఉంది, ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? పర్లేదు సార్, వచ్చినప్పుడు బాగా పెయిన్ అనిపించింది, ఇప్పుడు కొంచెం మూమెంట్ హెడ్ బాగా మూమెంట్ చేసి చూసుకోండి. ఈజీగా రైట్ లెఫ్ట్ తిరుగుతుందా? ఓకే సార్. లెఫ్ట్ రైట్. ఓకే. అండ్ ఇంతకుముందు ఇక్కడ ప్రెస్ చేస్తే బాగా పెయిన్ ఉన్నారు కాబట్టి పర్వాలేదు ఇప్పుడు? పర్లేదు సార్. వెరీ గుడ్. ఓకే. అంటే మనం ఇవాళ చేసింది ఓన్లీ జస్ట్ లెవెల్ 1 మాత్రమే. ఓన్లీ అసెస్మెంట్ చూసుకొని కంప్రెషన్స్ న్యూట్రల్ ఉన్నాయి కాబట్టి నేను వెంటనే మజిల్ మీద అనుకొని వెళ్ళిపోయాను. కొన్ని న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా మనకు ఉండొచ్చు. అంటే మీకు కొన్నిసార్లు తిమ్మిర్లు అంటున్నారు కాబట్టి ఆ తిమ్మిర్లు మనం ఒక్కొక్కసారి ఒక ఎంఆర్ఐలో కానీ చెక్ చేసుకుందాము. ప్రస్తుతానికైతే ఇవాళకి ఇది చాలు. సో బట్ లైవ్గా కెమెరా ముందు వచ్చినందుకు వెరీ థ్యాంక్ యూ. సో మీరు కూడా ఎవరైతే ఇట్లాంటి పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, తన పాపం గుంటూరు నుంచి వచ్చిందనమాట, తనలాగా డిస్టెన్స్ మ్యాటర్ కాకుండా హ్యాపీగా వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్ బేసిక్గా ఫస్ట్ స్టార్ట్ చేసుకుంటే ప్రాబ్లం ఎంత లోతులో ఉందో మాకు అర్థమైపోతుంటుంది. మీకు సజెషన్ చేస్తాం అనమాట. లైక్ హౌ మెనీ డేస్ ఇట్ మే టేక్, ఎన్ని రోజులు పడుతుండొచ్చు. పూర్తిగా ఇలాంటి ట్రీట్మెంట్స్ కోసం మన యూట్యూబ్లో చాలా మటుకు వీడియోస్ ఉన్నాయి. సో రెఫరెన్స్గా మీరు ఆ వీడియోస్ కూడా మీరు వాచ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కానీ ఇలాంటి ట్రీట్మెంట్ అవసరం పడితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. డాక్టర్ సచిన్ అని యూట్యూబ్లో టైప్ చేసిన, సుమన్ టీవీలో డాక్టర్ సచిన్ అని టైప్ చేసిన మీకు మన వీడియోస్ చాలా కనపడతాయి. సో మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకొని హ్యాపీగా రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్.